పక్కనునే అన్ని తోసిపుచ్చాలా. నీ ఆత్మీయతని ఏది డిస్టర్బ్ చేస్తున్నా నువ్వు తోసిపుచ్చాలంతే, అటు దొబ్బేసాలంతే. ఇది ఇంపార్టెంట్. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయాన్ని డిస్టర్బ్ చేసే జాబ్ అయినా, ఈ సమయాన్ని డిస్టర్బ్ చేసే ఇంకేదైనా సరే సైడ్ కొసేవాగు. తప్పించుకునే జ్ఞానం ఉండాలా లేదా? హల్లెలూయా. సామెతల గ్రంథము వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము, ఇలాగు చేసి తప్పించుకొనుము, నీ కనులకు నిద్ర అయినను. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైనా అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా దాని విషయంలో నువ్వు లాంగ్ చేయొద్దు. త్వరగా నువ్వు దాని విషయంలో త్వరపడాలి. ఓకే, నువ్వు అవిట్లోంచి ఆ బంధకం నుంచి నువ్వు త్వరగా బయటికి రావాలి. నువ్వు అలా ఉంటే గనక అవి నిన్నేం చేస్తాయంటే బంధకంలో పెట్టేస్తాయి, నాశనంలోకి తీసుకెళ్తాయి అని చెప్పి వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ సొలొమోను మనకు బోధిస్తున్నాడు. ఆమేన్. నాతో పాటు చెప్పండి, జ్ఞానయుక్తమైన మాటలు క్రైస్తవుడు గనక లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా అజ్ఞానంలో ఉండిపోతాడు. ఎందుకు వాక్యం ఎందుకు కావాలంటే నీకు జ్ఞానం బోధించడానికి. ఆమేన్. సో ఎవరైనా అలా ఉంటే కనుక ఆవిడ విషయంలో నువ్వు త్వరగా బయటికి రావాలా, ఆవిడ విషయంలో త్వరగా బయటకు వచ్చేసేయాలా. దాని విషయంలో ఏ రకమైన ప్రయాసం ఉన్నా, ఎలాంటి ప్రార్థనలు త్వరగా చేసేసి విశ్వాసంతో దాన్ని అధిగమించి నువ్వు బయటికి రావాలని అక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఆమేన్. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకు పాటైనను రానియకుము. ఇవేమైతే ఈ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకు పాట రానియకుము అంటే నువ్వు ఈ నిద్ర ఎవరైతే వారి యొక్క ఇవ్వబడిన ఆ గంటలు గనక దానికి మించిన నిద్ర గనక ఉంటే ఏమవుతుందంటే లేజినెస్ వస్తుంది. ట్రై బోన్స్ అయిపోతాయి. అవునా? ట్రై బోన్స్, లేజినెస్ వస్తుంది. నువ్వు ఏమంటున్నాడు, నువ్వు అలాంటి బంధకంలో ఉన్నప్పుడు నీవు ఈ నిద్రను కాస్త, అంటే ఈ లేజినెస్ కాస్త నువ్వు జయించకపోతే ఏమైపోతుంది అంటే ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను ఆ బంధకంలోనే ఉంచేస్తాడు. ఆ వ్యక్తి నేను తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు, జైల్లో పెడతాడు, లేకపోతే ఇంకేదైనా చేస్తాడు. అవునా? సో నువ్వు ఆ విడి విషయంలో నువ్వు స్థిరంగా లేకపోతే, జ్ఞానయుక్తంగా లేకపోతే నువ్వు ఖచ్చితంగా పట్టబడతావు. అందుకే ఏం చెప్తున్నా అంటే, కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బాగా నిద్రపోతూ ఉంటారు. అవునా? కన్నీళ్ళతోని నిద్రపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏమంటా అంటే, నువ్వు ఏడిస్తే జవాబు రాదు, నువ్వు బాగా నిద్రపోతే జవాబు రాదు. ఆ సమయం తీసుకొని నీవు ప్రార్థనలోను యాచనలోను జవాబు కోసం కనిపెట్టడం ప్రారంభిస్తే ప్రభు నీతో మాట్లాడడానికి ఏదో ఒక్క ద్వారాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యమే కావచ్చు, ప్రవచన రీతిగా కావచ్చు, దర్శనమే కావచ్చు, కలలే కావచ్చు, ఏదో ఒక రీతిగా నీకు దేవుడు తన స్వరాన్ని, జవాబుని నీ యొద్దకు పంపిస్తాడు. అందుకనే ఒక విశ్వాసి ఎంత పడుకోవాలో అంతే పడుకోవాలా. దానికి మించి పడుకుంటే స్పిరిట్ ఆఫ్ లేజీ, పక్కింట్లో ఉన్నది మీ ఇంట్లోకి వస్తుంది, ఎదురింట్లో ఉన్నది మీ ఇంటికి వస్తుంది. అవునా? క్రైస్తవులు ఎక్కువగా ఇబ్బంది పడేది ఎక్కడంటే ఇక్కడే అనమాట, స్పిరిట్ ఆఫ్ లేజీ. ఇంకోసేపు పడుకుంటే ఏమవుతుంది? ఏం కాదు, ముందు చెప్తా ఏమవుతుందో. హల్లెలూయా. ఎంతసేపు పడుకోవాలి? 6 hours, 7 hours, 8 hours కదా? 9 hours, 12 hours ఎక్కడ ఉందా? లేదు కదా? సో మెయింటైన్ యువర్ సెల్ఫ్ అనమాట. నువ్వు ఎంతవరకు పడుకోవాలి అంతవరకే, ఎంతవరకు దేనికి సమయం ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలా. ఒకవేళ దీనికి మించి నువ్వు చేస్తే ఏమవుతుందంటే నీ విషయంలో నువ్వు బంధకంలో ఉండడానికే అనేక రీతిగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, అటు ఆత్మీయంగా ఇటు శారీరక. హల్లెలూయా. చిన్నప్పుడు అమ్మ పడుకున్నప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేది, పడుకోనాయన స్కూల్ 10 గంటలకు పోవచ్చు అని అంటారా? ఇంకా టీచర్తో నేను మాట్లాడతాం, ఫోన్ కొట్టిస్తాం, మా నాన్నతో ఫోన్ కొట్టిస్తా అని అంటారా? లేదు, లేవరా బాబు లేవరా. అవునా? కొట్టడము, నీళ్లు పోయడము, లేవరా బాబు, ఎన్నో ఖర్చు పెట్టి ఎన్నో డబ్బులు ఇచ్చి నేను చదివిస్తా ఉన్నాడు, పాస్ కావాలి, అది కావాలి, ఇది కావాలా, ఎన్నో చెప్పి మొత్తానికైతే
స్కూల్కి పంపిస్తారు, అవునా, టు లెర్న్ సమ్ విజ్డమ్, అవునా, కొంచెం జ్ఞానం, కొంచెం నాలెడ్జ్ సంపాదించుకొని రేపటి దినాన నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలనేది చిన్నప్పటి నుంచే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది తల్లి. ఎందుకు? కొంచెం నిద్రను బయటికి రావాలా, అవునా. ఇదేమైందంటే ఈ లేజినెస్ కాస్త నీ డ్రీమ్స్, నీ విజన్స్ కాస్త చదమైపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి, అవునా. ఇప్పుడు తల్లికున్న కళ, తండ్రికున్న కళ ఎవరిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చెప్పండి? పిల్లల పైన. అదే పిల్లలు సరి అయిన రీతిలో వాళ్ళు చదవకపోవడం వల్ల, ఇంకా వాళ్ళు సరి అయిన రీతిలో ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ విజన్స్ అన్నీ ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. కాబట్టి పిల్లలు ఏం చేస్తారంటే మూవ్ ఫార్వర్డ్ అని ఎంకరేజ్ చేస్తారు. ద సేమ్ వే ఈ వాక్యము, ఈ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే నువ్వు ఆత్మీయత విషయాల్లో బలహీన పడకుండా, నువ్వు శారీరరీతిలో నువ్వు సమృద్ధిగా ఉండే రీతిగా, అన్ని విషయాల్లో ఉండే రీతిగా వాక్యం నేను ఏం చేస్తా అంటే సిద్ధపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్.